నువ్విక్కడికెందుకొచ్చావు? నువ్వు క్రాంతిమాతను నమ్మవు కదా? అవునండి, నేనిప్పుడు ఈ ఇంటి సభ్యురాలనైపోయాను కదా. అలా చూసుకుంటే నేనిక్కడి ఆచార వ్యవహారాలను తప్పకుండా పాటించాలిగా. అప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే నేను క్రాంతిమాతను నమ్మాలనుకున్నాను. మధు మేడం, మీరు పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి క్రాంతిమాతను దర్శించుకోవాలనుకుంటున్నాను. వెళ్ళమంటారా? అలాగే వెళ్ళు. ఈ అవకాశాన్ని ఇస్తున్నది నా ధైర్య సంతోషం కోసమే. అలాగేనండి. ఈ విషయం మాత్రం గుర్తుంచుకో. నిన్నక్కడికి పంపిస్తున్నది ఇంటి కోడలి దర్జాలో మాత్రం కాదని. ఆలోచిస్తే నువ్వు క్రాంతిమాతను పూజించడం మంచిదే అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఆమెను పూజిస్తే నీలో మార్పు రావచ్చేమో కదా. అప్పుడైనా సంతోషి మాతను పూజించడం మానేస్తావేమో. ఈ పిల్లేంటి ఇంత త్వరగా క్రాంతిమాతను పూజించడం మొదలుపెట్టింది? ఇలా జరగకూడదే. ఇందులో ఏదో మెలుకున్నట్టు అనిపిస్తోంది. అవును, ఈ విషయం క్రాంతిమాతకు ముందే ఫోన్ చేసి చెప్పేస్తాను. చెప్పండమ్మా. అలాగా మాత, మీకు మధుగారు ఫోన్ చేశారు. చెప్పండి. నా మామి క్రాంతిమాత. అమ్మా, మీ కృప వలన సంతోషిలో మార్పు కనిపిస్తోంది. ఆమె మీ దర్శనం కోసం ఆశ్రమానికి రావాలనుకుంటోంది. నేను ఆమెకు మిమ్మల్ని కలిసే పర్మిషన్ ఇచ్చాను కూడా. నాకెందుకో మీకు ఈ విషయం తెలియచేస్తే మంచిదనిపించింది. సరే, నేను మీతో తర్వాత మాట్లాడతాను. ప్రస్తుతం నేను ధ్యానంలో ఉన్నాను. నా మామి క్రాంతిమాత. వినమ్మా, మాత, నువ్వు వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. సంతోషి ఇక్కడికే వస్తుంది. శర్మగారు, శర్మగారు, మాట, ఆ మధుగారి పని మనిషి ఇక్కడికే వస్తుంది. ఒకవేళ ఆ అమ్మాయి నా ధ్యానం పూర్తవక ముందే ఇక్కడికి వస్తే కనుక ఆమెను ద్వారం దగ్గరే ఆపేయండి. ధ్యానం అయిపోయాక ఆమెను నా విశ్రాంతి మందిరంలోకి పంపించండి. ఈ పిల్లను ఎక్కడని వెతకను? ఇంతమంది జనంలో ఒకవేళ అక్కడేమైనా ఉందేమో. వెళ్ళి చూస్తాను.
ఎందుకని డిస్టర్బ్ చేస్తున్నావు? అది నేను ఇక్కడ ఒకరిని వెతుకుతున్నానండి. దిగు దిగు, కిందికి దిగు. ఇక్కడ నేను తప్ప ఎవరుండరు. వెళ్ళిక్కడి నుంచి, పోయిక్కడి నుంచి, డిస్టర్బ్ చేయకు. మళ్ళీ ఇక్కడికి రావద్దు, సరేనా? నేను నా కళ్ళతో చూశానండి. వినండి, నా మాట వినండి ముందు. ఎందుకు ఇలా జరిగింది? నా కళ్ళతోనే లోపలికి వెళ్ళటం చూశానుగా. మరొకరిని ఇబ్బంది పెట్టడం కంటే నేనే వెతకటం మంచిది. నేను ఇక్కడే నిలబడి ఉండి చూస్తాను. అలాగా, అవునా? మంచిది. మీరు క్రాంతి మాత కోసం అద్దం తీసుకొచ్చారా? నేను ఇప్పుడే బయలుదేరాను, ఇదిగో వచ్చేస్తున్నాను. ఇక్కడ ఎవ్వరూ లేరే. ఎక్కడికి వెళ్ళిపోయింది? బ్రతికిపోయా. నేను ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి. ఏమైంది? నువ్వు ఎందుకలా పరిగెడుతున్నావు? ఏంటో విషయం చెప్పు. ఏం చెప్పమంటావు? నీకు ఆ పిల్ల నా ప్రాణం తీసేటట్టుంది. మరి ఇప్పుడు మీరు నన్ను చూసి ఎందుకు పారిపోతున్నారు? దొరికారు. సేవికులందరూ ఒకే రంగు డ్రెస్లో ఉన్నారు. ఎలా వెతుకని ఇప్పుడు ఆమెను? బాబు, అది అద్దం పగిలిపోతుంది, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. కొంచెం నేను చెప్పేది వినండి. నేను మీతో ఇలా ఎంత దూరం పరిగెత్తడం వేస్ట్. మీరు నా నుండి ఎక్కడికి తప్పించుకోలేరు. నాకు నా సమాధానం చెప్పేంత వరకు మిమ్మల్ని నేను ఎక్కడికి వెళ్ళనివ్వను. మీరు ఎక్కడికైనా వెళ్తారు, నేను మిమ్మల్ని వదలను. ఎక్కడికి వెళ్ళినా వెతుకు పట్టుకుని తీరుతాను. నిజంగా ఏం జరిగిందో నాకు చెప్పండి. నీకు చెప్తుంది, నన్ను వదిలిపెట్టు. ఇప్పుడు చెప్పు, పరిగెత్తింది ఇక చాలు. నిజానికి ఏం జరిగిందో విషయం చెప్పు, లేకపోతే నాకు నా చెడదాన్ని చూడవు.
చూడు, నేను నీతో గొడవటానికి రాలేదు. నిజమేంటో తెలుసుకుందామని వచ్చాను. అంతకు మించి ఏం లేదు. భగవంతుడి కోసమైనా నాకు నిజం చెప్పమ్మా. ఆ రోజు మీరు నాతో చెప్పిందంతా నిజమో అబద్ధమో తెలుసుకోవాలనుకుంటున్నానంతే. మీకు అర్థం కావటం లేదు. మీరు చెప్పే ఒక్క నిజం వలన ఎంతమంది జీవితాలు మారనున్నాయో. ఒక పూర్తి కుటుంబం రక్షించబడుతుంది. అందుకు భగవంతుని కోసమైనా నిజం చెప్పండి. నేను మీకు పెద్దగా ఏమీ చెప్పలేను గానీ మీకు విషయం మాత్రమే చెప్పగలను. ఆ రోజు మీతో చెప్పిందంతా కేవలం అదంతా ఓ పెద్ద నాటకం. అది కూడా ధైర్యాల పెళ్లి చెడగొట్టడానికి చేశాను. నారాయణ నారాయణ. ప్రణామాలు మాత. ఆయుష్మాన్ భవ. మాత, మా మదిలో ఓ ప్రశ్న తలెత్తుతోంది. మాత, ఈ నిజం వల్ల సంతోషి జీవన దిశ ఏమీ మారబోదుగా? మాత, మేము సంతోషి గురించి దిగులు చెందుతున్నాము. ఒకవేళ అదే జరిగితే మాత, ఆమె ఏం చేయగలదు మాత? నారాయణ నారాయణ. దేవర్షి, జీవితంలో కష్ట నష్టాలు ఎప్పుడూ చెప్పిరావు. ప్రతి మానవుడు తన భాగ్యరేఖకై పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది. సంతోషి ఈ సమయంలో పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది. అందులోనూ నాకు నమ్మకం ఉంది, ఆమె కేవలం సత్యాన్ని అనుసరిస్తుందని. ఏ ప్రకారంగా బంగారం కాల్చిన తర్వాత ఎంత మెరుగైన కాంతినిస్తుందో, అదే ప్రకారంగా సత్యమనే మార్గంలో నడిచే వ్యక్తి విపరీత పరిస్థితుల్లో కూడా ఎంతగానో శక్తివంతుడై ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటాడు. అలాగే సత్యం మీద అతని నమ్మకం అధికం అవుతూ ఉంటుంది. నారాయణ నారాయణ. ఉత్తమంగా చెప్పారు, అత్యుత్తమంగా చెప్పారు మాతా తమరు. అంటే దాని అర్థం మాత, మీ భక్తురాలు సంతోషి ఆ మానవులందరికీ ఆ కన్య చెప్పిన నిజమేమిటో అంతా చెప్పేస్తుందంటారా? నారాయణ నారాయణ. కాకపోతే మాత, ఒకవేళ అలా జరగకపోతే స్వయంగా సంతోషియే ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందిగా. మాత, ఆమె వివాహం జరిగిపోయిందిగా. ఇలాంటి సత్యాన్ని చెప్పడం వలన ఏం లాభం ఉంటుంది? ఎలాంటి విలువ లేనప్పుడు. నారాయణ నారాయణ. దేవర్షి, నిజం ఎప్పటికీ నిజంలానే ఉండిపోతుంది. దానికి లాభ నష్టాలతో ఏ సంబంధమూ ఉండదు. దేవర్షి, తమకు తెలిసిందేగా, సత్యానికి ఏ విలువ కట్టలేమని. ప్రస్తుతానికి సంతోషి వివాహం జరిగినప్పటికీ మరో విషయం కూడా సత్యమే. అబద్ధం సదా మానవులను చెలింపచేస్తూ ఉంటుంది. నారాయణ నారాయణ. మాత, మాత, ఇప్పుడు ఏం జరగనుంది మాత? భవిష్యత్తు నేను చెప్పకూడదు దేవర్షి. కాకపోతే నా భక్తురాలిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇక నా ఆశీర్వాదం సదా ఆమెకు ఉంటుంది. ప్రణామాలు మాత. ఎందుకో గాని ఈసారి ఈ అమ్మాయి నిజమే చెప్తుందనిపిస్తుంది. కాకపోతే నాకు అర్థం కాని విషయం, క్రాంతి మాతకు ప్రియా గురించిన ఏ విషయం తెలీదా ఏంటి? ఒకవేళ ఆవిడకి తెలుసుంటే ధైర్యసార్ వివాహానికి ఆమె వద్దని చెప్పారా? చూడండి, క్రాంతిమాత గారు ఎక్కడున్నారు? ధ్యానం తర్వాత క్రాంతిమాత తన గదిలోకి వెళ్ళుంటారు. బహుశా విశ్రాంతి తీసుకుంటున్నారేమో. అలాగా. ఇంతకీ ఆ గది ఎక్కడుంటుంది? అటు వెళ్ళండి. థ్యాంక్స్ అండి. ఆగండి, ఎటు వెళ్తున్నారు? నేను క్రాంతిమాతను కలవాలండి. మీరు ఇలా ఎప్పుడు పడితే అప్పుడు కలవకూడదు. చూడండి, తానే నా సమస్యను పరిష్కరించగలరు. చూడండి సిస్టర్, క్రాంతి మాత తన గదిలో లేరు, బయటికి వెళ్ళిపోయారు. మీకు దండం పెడుతున్నాను, నన్ను ఆమెను ఒకసారి కలవనివ్వండి. చెప్తున్నా వినిపించుకోరే. ఆవిడ తన గదిలో లేరండి. ఆవిడ పర్మిషన్ ఉంది, ఎవరు వెళ్ళి కలవడానికి వీల్లేదు. చూడండి, మీరు అర్థం చేసుకోవట్లేదు. నేను అరే ఆగండి ఆగండి క్రాంతి ఆగండి మాత! మేడం, ఆగండి.
ఇప్పుడు మీకు ఆనందమేనా? నేను మీకు ఏదో అబద్ధం చెప్తున్నట్టు ఫీల్ అయ్యారు. దయచేసి నాకు చెప్పగలరా క్రాంతిమాత ఎక్కడికి వెళ్ళి ఉంటారో? చెప్పేవాడిని అయితే ముందే చెప్పుండేవాడిని కదమ్మా. మీ టైము మా టైము వేస్ట్ చేసుకోం కదా. మరో విషయం సిస్టర్, క్రాంతిమాత గారు ఎప్పుడు బయటికి వెళ్తారో ఎప్పుడు వస్తారో ఆవిడ సెక్యూరిటీ రీజన్స్ వల్ల మేము బయట పెట్టలేము. అందుకే మీరు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళడం చాలా మంచిది. అలాగేనండి, క్షమించండి. ఈ నేతి లడ్డూల్లో ప్రేమ నింపి వాళ్ళకి పంపామనుకోండి, తిన్న వాళ్ళందరూ తల తిరిగి పడిపోవాల్సిందే. ఏమండవు ఈ పెద్దోచన గారు, ఆనందం ఎక్కువైందని అట్టే స్వీట్ది వాసన చూడకూడదు. ఆ నెయ్యి వాసన సరాసరి మీ కడుపులోని పెద్ద పేగుల్లోకి వెళ్ళి నాట్యం చేసేస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే ఖరీదైన వస్తువులు అలవాటు అంతగా చేసుకోవడం మంచిది కాదని. నేను చెప్పేది విని నిఖార్సైన నేతి లడ్డులను పక్కన పెట్టి దూద్ పేడను పంపండి. అవును, దూద్ పేడ. ఎందుకంటే ఈ డబ్బున్న వాళ్ళ దగ్గర ఎలాగో రకరకాల అలవాట్లు, అనేక రకాల రోగాలు ఉంటాయి కదా. అదే ఏదో అంటారు కదా, అన్నీ ఇంగ్లీష్ లో చదివాను నేను, తీపి తినటం వల్ల వస్తుందంటారు కదా. మాధవి, నీకు తెలుసు కదా, చెప్పు. నూనె వల్ల వచ్చేదంటారా? ఆ మాధవి చెప్పవే, చెప్పు. కొలెస్ట్రాల్. 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 గుండెపోటు వస్తుందట. అది కాదే, కిడ్నీ ఫెయిల్ అవుతుందంట కదా. నిజం చెప్పారు మరిది గారు, నిజమే చెప్పారు. తస్సది అక్క, మీకు మాట చెప్పనా? మన సంతోషి ఆ పెద్దింటి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి బాగా ఫిట్ అయి ఉంటుంది. పెద్దదైన గది, పెద్దదైన కారు, మెరుపులతో ఉన్న నేల మీద సంతోష్ అడుగులు వేయడానికి ఆలోచిస్తోందేమో మరి. నేను మీకు పెద్దగా ఏమీ చెప్పలేను గానీ మీకు విషయం మాత్రమే చెప్పగలను. ఆ రోజు మీతో చెప్పిందంతా కేవలం అదంతా ఓ పెద్ద నాటకం. అది కూడా ధైర్యాల పెళ్లి చెడగొట్టడానికి చేశాను. ఒక విషయం చెప్పనా చెల్లి, మన సంతోషి అదృష్ట చక్రం మారిందంటే అది నా కారణంగానే జరిగింది తెలుసా? ఊరుకోవదినా, ఎవరేం చేసిన గొప్పలు నువ్వే చెప్పుకుంటావా? మరి లేకపోతే ఏమిటి? నేనే గనక ఒప్పించకపోయి ఉంటే సంతోష ఆ బికార్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి ఉండేది. అందరి చేత చివాట్లు తింటూ ఉండేది. అది కాదు గారే, ఒక మాట చెప్పనా? మన సంతోషి ఆ ఇంటి కోడలైనప్పటి నుండి మన ఊళ్ళో నన్ను రాజులా చూస్తున్నారు అందరూ. ఎక్కడ కనిపించిన జనాలు నమస్తే పెడుతున్నారు. నా లెవలే పెరిగిపోయింది అనుకోండి. నిజంగానా? మర్రే. మరో విషయం చెప్పరా చెల్లి, నాకేమనిపిస్తుందంటే మనకున్న ఈ చిన్న వాకిలంతా ఓ చిన్నపాటి కుబేరుడి ఖజానా తెరుచుకుంటుందని. అదిగో చూడు చూడు. అవునవును. చూడు, ఇప్పుడు మనం చేసిన ఈ సారిని పంపామంటే అప్పుడు చూస్తూ ఉండు, మనకు అక్కడి నుంచి ఎంత విలువైన కానుకలు వస్తాయో. ఈసారి పంపడం వలన సంతోషికి సంతోషం, అప్పుడు వారు పంపే కానుకల వల్ల మనకి సంతోషం. ఆ కుర్రాడు మీ జీవితాన్ని నాశనం చేసేస్తాడు. అతని కారణంగా నేను తల్లిని కాబోతున్నాను. ఇదిగో చూడండి, ఇది నా ప్రెగ్నెన్సీ రిపోర్ట్. ప్రియా మేడం, ఈవిడ ధైర్యసర గురించి నాకేదో చెప్పారు. మీరది తెలుసుకోవటం ఎంతో అవసరం. ఇది నిజం కాదు. నా ధైర్యం అలాంటి వాడు కాదు. నాకు తెలుసు మీకు ధైర్య గారిపైన ఎంతో నమ్మకం ఉందని. అలాగే ఉండాలి కూడా. కాకపోతే మీరు ఒకసారి ఆయనతో ఈ విషయం గురించి అడగటం మంచిది. నీకెంత ధైర్యం రా సంతోషి నుదుటి మీద కుంకుమ రుద్దడానికి? మరి సంతోషికి ఎంత ధైర్యం ఉంటే నా పెళ్లి చెడగొడుతుంది? నేను మీకు పెద్దగా ఏమీ చెప్పలేను గానీ మీకు విషయం మాత్రమే చెప్పగలను. ఆ రోజు మీతో చెప్పిందంతా కేవలం అదంతా ఓ పెద్ద నాటకం. అది కూడా ధైర్యాల పెళ్లి చెడగొట్టడానికి చేశాను. నేను మరొకరి జీవితాన్ని బుగ్గిపాలు చేసి పాపాన్ని మూట కట్టుకున్నాను. ఇప్పుడిక మా బంధం ఏమైనా సరే
ధైర్యసరికి అంతా నిజమేమిటో చెప్పేస్తాను. ఆయన నా తప్పుకి ఎలాంటి శిక్షణ వేసినా అనుభవిస్తాను. నేను ఆయన్ని ఇంకా ఇబ్బంది పెట్టలేను. నిజమేమిటో ఆయన ముందు ఉంచుతాను. ఇక్కడ ఈ సంతోషి ఇంటి వారంతా సంతోషి వివాహంతో ఎలా లాభపడాలో ఆలోచిస్తున్నారు. అక్కడున్న ఆ మనుషులంతా సంతోషితో భలే లాభం పొందుతున్నారు. వారెవ్వరికీ ఆమె ఏమీ కానట్టు. బాగుంది, చాలా బాగుంది. దేవి సంతోషికి ఆమె ఎంత పూజ చేసినా తనకు ఉపయోగపడకపోయినా మిగతా వారందరికీ సంతోషి ఉపయోగపడుతుంది.